సార్ అలాగే జూన్ 15న భారత్ ఒక క్రూయిజ్ మిసైల్ ని కూడా ప్రయోగించడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది సార్? ఎస్ అండి. ఇప్పుడు ఈ యొక్క 3 మిసైల్స్ తో పాటు భారతదేశం జూన్ 15 అంటే ఒక మిసైల్ టెస్ట్ స్ప్రీ అంటే ఒక మిసైల్ టెస్ట్ల పరంపర కొనసాగుతుందన్నమాట భారతదేశంలో. ఇది ప్రపంచమంతా ఇటు ఇరాన్, ఇరాక్, ఇరాన్ అమెరికా డీలు, ఈ అంతర్గత పాలిటిక్స్ అక్కడ నిమగ్నమై ఉన్న దశలో చాలా జాగ్రత్తగా చేస్తుందన్నమాట. ఇండియా ఎప్పుడు కూడా శత్రు దేశాలని, మిత్ర దేశాలను కూడా కష్టపెడతాయి కొన్ని క్షిపణుల పరీక్షలు. మిత్రుడు కూడా అనుమానం వస్తుంది మన దగ్గర ఆయుధం ఉన్నప్పుడు, అది కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో చాలా జాగ్రత్తగా డైవర్ట్ చేసిన దశలో మనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జూన్ 15వ తారీఖున భారతదేశం ప్రయోగించిన మిసైల్ ఏంటంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. ఇది బ్రహ్మోస్ కంటే డేంజర్, అంటే స్పీడ్ లో కాదు, మిగిలిన బ్రహ్మోస్ కంటే ఎక్కువ దూరం వెళ్తుంది ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. ముందు దీని ప్రాముఖ్యత చూస్తే 1500 కిలోమీటర్ల అవతల శత్రు దేశంలోకి చొచ్చుకెళ్ళిపోద్ది అనమాట. ఇది పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్ కవర్ చేస్తుంది, చైనా ఆఫ్ కవర్ చేస్తుంది, ఎంటైర్ టిబెటన్ రీజన్ దీని పరిధిలోకి వస్తుంది. ఇదేంటంటే క్రూయిజ్ మిసైల్. దీని స్పీడు సబ్ సోనిక్ అంటే 0.7 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. దీని విశిష్టత ఎంతటి విశిష్టత అంటే అసలు శత్రు దేశాల రాడార్లకే కనిపెడదనమాట. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక రోడ్డు మీద 2 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణించి జిగ్జాగ్గా ప్రయాణిస్తుంది. ఏదైనా కొండ అడ్డొస్తే కొండను తప్పించుకుని మరి ఇలా ప్రయాణిస్తుంది అనమాట. దానికే దీన్ని ఏమంటారంటే, అందుకే దీన్ని ఏమంటారంటే టెర్రైన్ హగ్గింగ్, అంటే భూమిని ముద్దాడుతూ ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. భూమి పైన వెళ్ళదు, గాల్లో వెళ్తుంది. గాల్లో భూమికి తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల అసలు శత్రు దేశాల రాడార్లో కూడా దీన్ని గుర్తుపెట్టగలం. అస్సలు గుర్తుపట్టవన్నమాట. చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సెకండ్లో గుర్తుపెడతాం, అప్పటికి ఇది వెళ్ళి పేల్చేస్తాం అనమాట. అందుకే టెర్రైన్ హగ్గంగా ల్యాండ్ని ముద్దు పెట్టుకుంటూ వెళుతుంది. అది కూడా జిగ్జాగ్గా మార్చుకుంటూ, ఏదైనా అడ్డొస్తే మార్చుకుంటూ ఒక మనిషిలాగా, ఒక పాములాగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే చాలా డేంజరస్ మిసైల్స్ అనమాట. ఇది బ్రహ్మోస్ని పోలి ఉంటుంది ఒక రకంగా. తర్వాత ప్రెసిషన్, తప్పనిసరిగా శత్రు దేశాలు చాలా జాగ్రత్తగా వెళ్ళి కూడుతుంది. ఏంటంటే హీట్ హగ్గింగ్, తర్వాత ఇన్ఫ్రారెడ్ సీకింగ్ అంటారన్నమాట. ఇన్ఫ్రారెడ్ తరంగాల ఆధారంగా ఇది పనిచేస్తుంది కాబట్టి టార్గెట్ని తప్పనిసరిగా ఖచ్చితత్వంతో ప్రిసిషన్గా కొట్టేస్తుంది. అందువల్ల చాలా డేంజరస్ మిసైల్. తర్వాత ఏం చేస్తుందంటే అవాయిడింగ్, శత్రు దేశాల రాడార్లు ఇట్టి పరిస్థితుల్లో దీన్ని గుర్తుపట్టలేవు, ఎందుకంటే తక్కువ ఎత్తులో వెళ్తారనమాట. తర్వాత ఇది నేవీ షిప్పుల నుంచి ప్రయోగించవచ్చు, సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించవచ్చు, తర్వాత ల్యాండ్ లాంచర్స్ నుంచి ప్రయోగించవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించవచ్చు. 3 సర్వీసులకి, అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ 3 ట్రై సర్వీసెస్కి ఉపయోగపడే మిసైల్ అనమాట. ఇది 1500 కిలోమీటర్లతో వెళుతుంది. తర్వాత ఇది ఏంటంటే రాడార్, శత్రు దేశాలు ముఖ్యంగా ఎవరిని అటాక్ చేస్తారంటే శత్రు దేశాల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి, వాటిని అటాక్ చేసేస్తాం, ఇంకా మనం గుర్తుపట్టలేరు వాళ్ళు. తర్వాత రాడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం వచ్చే మిసైల్ని గుర్తుపెట్టే వాటిని పేల్చేస్తాం. తర్వాత ఎయిర్ బేసులు పేల్చేచ్చు. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, టిబెట్లో ఉన్న అన్ని ఎయిర్ బేసులు సర్వనాశనం చేస్తుంది. తర్వాత శత్రు దేశాల్లో అమ్యునేషన్, ఆయుధాగారాలు ఉంటాయి, వాటిని పేల్చడానికి ఉపయోగిస్తారు. తర్వాత బెటాలియన్ ఫోర్సెస్, అంటే ఒకే చోట ఆర్మీలు 2-3 వేలు గమ్ముకూడు ఉన్న చోట దాన్ని పేల్చేస్తారనమాట. 500 కేజీల పేలుడు పదార్థాన్ని చాలా కన్వెన్షనల్ వెపన్స్ పట్టుకెళ్తుంది. చాలా భీకరమైన మిసైల్ అనమాట. ఇది బెంగళూరులో ఉన్న మనకేంటంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు తయారు చేసింది. ఇది ఇప్పుడు అబ్దుల్ కలాం ఐలాండ్, చాందీపూర్ నుంచి దీన్ని ప్రయోగించి చూసి ఇది సక్సెస్ఫుల్ అయినట్టు మనకు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోస్, అంటే ఎయిర్ క్రూయిజ్ మిసైల్లో కూడా ఈ బ్రహ్మోస్, ప్రళయ్, తర్వాత ఇవి అనమాట. ఇవి చాలా అంటే శత్రు భీకరమైనది. ఇది 1500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది కాబట్టి ఇంకా శత్రు అసలు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. మొత్తం వాళ్ళ ఎయిర్ బేస్లు అన్నీ కూడా ప్రమాదంలో పడతాయి. ఇది పాక్, చైనాలకి పూర్తిగా చెక్ పెట్టడమే. ఇప్పుడు ఇది ఏంటంటే బ్రహ్మోస్ చాలా కాస్ట్లీ మిసైల్. అది ఇప్పుడు ఈ LACM అనే మిసైల్, ఈ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేది చాలా చీప్గా ఇప్పుడు అటాక్ చేయొచ్చు అనమాట. అంటే చాలా ఇప్పుడు చూడండి, ఇరాన్ యుద్ధంలో మన గుణపాఠం ఏంటి, ఇరాన్ అమెరికా కాస్ట్లీ ఆయుధాలు వాడింది, ఇరాన్ చాలా చీప్ ఆయుధాలు వాడింది. ఇప్పుడు భారతదేశం కూడా చాలా యుద్ధం చేస్తే తక్కువ ఖర్చు పెట్టాలి, అది కూడా ఇంపార్టెంట్. అందువల్ల బ్రహ్మోస్ కంటే చాలా తక్కువ ఖర్చు అయ్యే మిసైల్ కాబట్టి ఇది బ్రహ్మోస్ కంటే పవర్ఫుల్ మిసైల్ అని నేను పిలుస్తాను.